చెప్పింది సరే కోర్టు ఇచ్చిన ఆర్డర్ను కానీ ప్రభుత్వం ఒక్కోసారి అధికారులు ఇంప్లిమెంట్ చేయరు. నువ్వు కోర్టు దిక్కన పోతావు, నెక్స్ట్ స్టెప్ పోతావు. ఏం మీరు పలానా కలెక్టర్ను నా సమస్యను పరిష్కరించమని చెప్తే నా సమస్యను పరిష్కరించి కోర్టు ధిక్కారం కింద పోతారు. కోర్టు ధిక్కారం కింద కోర్టు ఏం చెప్తారు, 15 రోజులు 20 రోజులు సమస్యను పరిష్కరించండి. మీరు ఆగినారు కోర్టు ధిక్కారం పోలేరు. నెక్స్ట్ స్టెప్ పోలా, మళ్ళీ ఇంకో పిటిషన్ వేయాల, అయ్యా తహసీల్దార్ గారు నా సమస్యను పరిష్కరించలేదు, మీరు ఆర్డర్ వేసినాక మీరు తీర్పు చెప్పినా అని చెప్పి నెక్స్ట్ స్టెప్ పోలే. నెక్స్ట్ స్టెప్ పోతే మీరు వస్తుంది ల్యాండ్ పోయినాం సార్, ఎంఆర్ఓ దగ్గర పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాం సార్. నువ్వు చెప్పేది అంతా ఒకటే. మీరు 2006 నుంచి 2024 వరకు తిరుగుతూనే ఉండాలి. తిరగడంలో అనేది మీరు ఎవరినో మంచి లాయర్ను లేకపోతే ఎవరినో పెద్ద మనిషిని పెట్టుకుని కొంత జ్ఞానం ఉండని పెట్టుకుని తిరిగి సమస్య పరిష్కారం అవుతుంది. మీ దాంట్లో ఏం చేస్తారు, మధ్యలో ఎవరో ఒకరు దూరేసి వాళ్ళు లాగపోవడాలను ఎంపీ దగ్గర పోదాంపా, వివేకానంద దగ్గర పోదాంపా, ఓజీ దగ్గర పోదాం, మిమ్మల్ని డిబేట్ చేస్తే ఈ సమస్యను పరిష్కారం చేయకుండా అయ్యా హైకోర్టు పోయిన తర్వాత నువ్వు కంటెంప్ట్ పోయినావా? కంటెంప్ట్ ఇది కంటెంప్ట్ పోయింటే ఇట్లా చేస్తున్నావు నేను ఆయనతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఇది కాబట్టి అడగాలి. ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా లేకనో ఏదైనా చేసినా అనుకో, మేము ఇప్పుడు మీరున్నారని సార్ ఏమంటే మీరున్నారని ఒక అడుగుదాం వచ్చారు సార్. మీరు చేస్తే కనుక చెప్తాను కదా, మీకు ధైర్యం లేదని చెప్తాను నేను. కోర్టు కంటెంప్ట్ వేస్తాను సార్. సార్ ఇప్పుడు కంటెంప్ట్ నాకు వచ్చింది, కోర్టు కంటెంప్ట్ పోతాను. ఇప్పుడు రెండు అధికారులకి వీళ్ళు చేయాల్సిందే కదా కంపల్సరీగా. అంతే కదా సార్, అంటే కోర్టు కంటెంప్ట్ పోమంటున్నారు. కంటెంప్ట్ కోర్టుకు పోయేసిన తర్వాత తహసీల్దార్ దగ్గరికి వచ్చి ఆర్డీఓ దగ్గరికి వచ్చి, సార్ మా భూమిని మీరు ల్యాండ్ కడతాన్నారు, మా నష్టపరిహారం కట్టించి మీరు కట్టుకోండి అని అంటే కట్టద్దని కాగితం ఇచ్చినారు అని అన్నారు. ఏం చెప్పమంటారు సార్ ఈ ఒత్తిడికి? చెప్పేది వీడికి వచ్చే ఇన్ని ప్రశ్నలు ఈ 20 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించారు? నేను అడిగినాను సార్, నేను అడిగినాను. అడగలేదు